ఓ మదనక్క ఏం చేస్తాను పిట్టలు కొడతానవా? పిట్టెల కాదు పిశాచులను కొడతాన్నా. ఆమె పెద్ద బట్టల బ్యాగ్ పట్టుకొని మబ్బుల బాస్కెట్ పోతాందిగా. ఓ అక్క, మీ ఊళ్ళో మబ్బులలో పోయే బస్సు ఉంటుందా? అది ఎట్లుంటది? అవును ఇలా మమ్మల్ని కాడ నిమజ్జనం అటగా డీజే పెడతారటగా. దుమ్ము దుమ్ము ఎగురుదామా కొత్త కొత్త పాటలు పెట్టుకొని? మన మామగారు లేరే పత్తలే అట్లేదు. అవునే, వాళ్ళు మన కమిషన్ ఇవ్వకుండా ఉన్న పైసలన్నీ పట్టుకొని వేర్రు. అవునే, వాళ్ళు ఇవ్వకపోతే మనం ముక్కున్నామనే. మన కమిషన్ మనకి ఇవ్వకపోతే దొరకబట్టి పుట్టు పొట్టుదన్నా. పుట్టు పుట్టుగా అన్నాలి వాళ్ళని నిజంగానే. పోదాంపా, వాళ్ళు ఎక్కడ నుండి వేసుకుందాం. అరే ఇవాళ మన వాడకు డీజే పెట్టిరాట్రా. అవునారా? పుట్టు పుట్టేకురాం. అవునా? అరే అట్టిగా వాదురా, ఒక మంచి బీరేద్దాం, వేసిపోదాం, పొట్టు పొట్టు చేద్దాం. బీరెత్తే తప్పుగారా? ఈ రోజుల ట్రెండ్ రా, మంది వేసిపోయి కొంచెం మస్తు చేద్దాం. మన యూత్ రా, ఎట్లుండాలరా యూత్ అంటే ఉండాలి. అమ్మా రేపు ఊళ్ళే ఆ మూలకు ఈ మూలకు రవి గాడు నరేష్ గాడు అంటే గుసగుసలు పెట్టుకోవాలి. ఇలా డీజే కాడ మొత్తం మనదే. ఊరు మొత్తం పొక్కిల్ పొక్కిల్ పొక్కిల్. అయినా వాళ్ళు మనకెందుకు దొరుకుతారే? ఎందుకు దొరకరే? ఒక చూడే మన ముంగట్ నాస్తాను పావే. ఎందుకు కొడతారు? మేము ప్లాన్ అయితే మా కమిషన్ మాకు ఇవ్వకుండా పైసలన్నీ పట్టుకొని పోతారా? అసలు ఏం జరిగింది తెలుసా? అసలు మీకు మొత్తం ఏం జరిగిందో చెప్తాం వినురే. అదే ఎంతసేపు రా గింత పనికి గంతసేపు చేస్తాను. అదే ఎంతసేపు రా గింత పనికి గంతసేపు చేస్తాను. నన్ను బయట కావాలి వచ్చిండు. ఓడు చేతి కింద ఉన్నాడు, ఓడు కాలు కింద. ఇంకా బొడ్ల సంచి కొంచెం కదా. ఇట్లా వీక్కొని ఇట్లా రాకు నాకు. అరే నిన్న మళ్ళొక్కళ్ళ ఇంటికి పోకుండా అయిపోరా. అది ఇలా పొద్దుగాల ఇట్లా పంచాయతీ పెడితే ఊళ్ళో ఇచ్చేది పోతుంది. ఏమోరా, నాకు కూడా కదే అనిపిస్తాను. కదే కదే భయం అవుతుంది నాకు. అరే ఇక్కడ చూడరా. అరే నువ్వెందుకు వస్తానవరా? ఎవరికి ఇక్కడ చుచ్చు పడుతుందంటే నేను ఇప్పుడు వచ్చుడు కాదురా, నిన్నే నాకు కొంచెం లేట్గా అత్త అయిపోవురా. దౌడోల దగ్గర పట్టి నోట్లో పోసేది, అప్పుడు గుట్టుకొని మింగటోని యాదున్నదా? ఏం ఆగురా, నేను సప్లైగా ఊరు తిరుక్కుంటా రాగి ముగ్గు అమ్ముకున్నటోని. నాకు మాయ మాటలు చెప్పి 3000 ఇస్తాను డీల్ మాట్లాడుకుని పట్టుకపోయారు, నన్ను ముంచిళ్ళు. బిడ్డ పైసలు గిట్లు ఇవ్వకపోతే ఊరంతా తిరుగుకుంటా జరిగిన విషయం చెప్తా. ఏందిరా నువ్వు చెప్పేది? నీది మా ఊరు కాదు, మా పల్లె కాదు. నీ మాట వాళ్ళు అమ్ముతారా? అయినా నిన్ను నువ్వు వాళ్ళ ఇంబడి తిరుక్కుంటా రాగి ముగ్గు అని అమ్మిన గుర్తుందా? వాళ్ళు నిన్ను దొంగ అనుకున్నారు. మేము ఇద్దరం పోయి నువ్వే మమ్మల్ని తీసుకుపోయినావు అని చెప్పినావు అనుకో, వాళ్ళు నిన్ను తుక్కు కొడతారు. చెప్పమంటావా? బద్దాన్ని అద్దు, తప్పైపోయింది. అసలు ఇలా కొబ్బరి కుడకలు చెక్కడ అమ్ముకోవాలి. చూసినావారా,
మొన్న రాకేమో రాగి ముగ్గు అమ్మిండు, మళ్ళీ ఇప్పుడు చక్కెర ఉడుకలు అమ్మ వచ్చిండు. లేకపోతే మీ లెక్క వరగాలు లెక్క తిరుగుతా అనుకుంటారా? సిన్నివాడి పండు రామ సిన్నివాడి పండు బాగానే ఉన్నాదమ్మా బాలవాడి పండు దేవా కోతమాడి పండు. కూటి కోసం కోటి విద్యలు. నిన్న అది అమ్మినా ఇవాళ ఇది అమ్ముతానా, రేపు ఇంకొకటి అమ్ముతా. ఏదో ఒక పని చేసుకుంటున్నారు, ఖాళీగా అయితే కూర్చోవద్దు. ఏమున్నారా మీరు? పని చేసుకోవాలి. ఈ టైంలో పని చేసుకోకపోతే ఏ టైంలో పని చేస్తారా? ఆగుంట్రా, ఇవ్వరకం మీరు మాట్లాడేది మొత్తం రికార్డ్ చేసిన ఊరంతా తిరిగి వినిపిమంటా. అద్దురా అయ్యా, ఆ పని చేయకురు. అట్లా రారి దారికి పందికొక్కుకు పలానా పెడితే ఏడ తింటదిరా? పల ఏగే మక్కంకి పెడితే తింటది గాని. ఏందిరా ఈడేమన్నాడు, నాకు ఏం అర్థం అయితలేదు. ఏంటిదా మీరు మంచిగా చెప్తే ఏడిన్నర్రా? రికార్డు పెడితే తిన్నారు అంటే ఎవ్వరికి ఎట్లా చెప్పాలో గట్లా చెప్తే తింటారు అన్నట్టు. అరే నువ్వు నుంచి ఓరా అయ్యా, ఎవరన్నా చూసిర్రా అనుకో, కన్నంలో నెలకొని పొగబెట్టి ఎట్లా గుంజుతారో మమ్మల్ని గట్లా గుంజుతారు. అరా పోరా అయ్యా, నువ్వు పోరా. నేను మా అవుతానా గాని మళ్ళక్కచ్చి గుంజి కొట్టారాక చూసుకోకుల్లి మీరు. చక్కెరమ్మ చక్కరి కొబ్బరి కొడుకులకు చక్కరి, చక్కెరమ్మ చక్కరి కొబ్బరి కొడుకులకు చక్కరి, చక్కెరమ్మ చక్కరి. పారా మనం అటన్న పోదాం. రూపాయలు ఉన్నారా? అరే మన కూడాళ్ళు ఎప్పుడు మన వీనుడు మంచిగా ఉందిరా కథ. ఈ కథ ఎటు పోతుందో ఏమవుతుందో, మన ఇప్పుడు అయితే వాళ్ళు కదురా. రే అరే ఆగుర్రా. అరే ఇక మళ్ళకింటికి తాడలేదురా, ఇక అనిపించిందారా? ఏంది కనబడతలేదా? అరే ఏమైందిరా పిసలేసినట్టు ఎగురుతారు? ఆ ముసలి పైసలు పట్టుకుని ఎట్ట వేందిరా అని అంటే మీరేమో ఎగురుతారు? ఏమో అక్క, ఎటు పోయిందో మాకు తెలియదు. అక్క ఆ ముసలి నిజంగా ఇంట్లో లేదా? నీకెందురా బాగా ఆతృత అవుతుంది? లేదా అక్క చెప్పక నువ్వు. అరే ఎందుకురా మళ్ళీ అడుగుతాను, అనుమానం వస్తే అయిపోతాం. అవురా ఇది నిజమే. ఏం గులుగుతారా ఇద్దరు? గురైతే గులిగినట్టు. ఏం లేదక్క, ఏం లేదు. అరే ఇక మదనొక్కల ఇంటికి వెళ్ళి చూసేద్దాంపా, అక్కడ ఉందేమో ఉంచుతాం. ఆనే ఉంటది ముసలి, ఎటు పోతుంది అది? ఇక పైసలు పట్టుకుని పోతుంది అక్క. ఈ సిల్కలు పాడగాను పొద్దుగాడు సంజి ఇన్నే కూర్చుండి పాడైనా ఇత్తులన్నా పోయలేదు, కొన్ని సత్తన్నా ఇంకేది ఉరుకుతాన్నా, ఏం చేయాలి? అరే ఆ మల్లక్క ఖచ్చితంగా మదనక్క దగ్గరనే ఉంటది. వాళ్ళిద్దరు ఆ రోజు నా మీద నిందలేసిర్రు, పైసలు తింటానా అన్నారు. ఈ సిల్కలు పాడగాను మళ్ళీ వచ్చినారా మీరు? ఎంత కనుకొస్తాన్నా ఇక ఇవాళ వినాయకుని పండుగ పొలగండు జాడలేరు పత్తలేరు. ఆ మల్లక్క పైసలన్నీ దగ్గర పెట్టుకున్నది అదన్నీ అత్తలేదు. ఎట్లా వినాయకుని పెడతారు, ఎప్పుడు పెడతారు? వీళ్ళకు కొంచెం అన్న బుద్ధి లేదు. ఊళ్ళే పైసలన్నీ అసలు చేసిన వాళ్ళు ఏమనుకుంటారు? ఆ ముసలి దీన్నే కూర్చున్నారు, మదన ఖచ్చితంగా ఇన్నే ఉంటారు. మనం పైసలు ఖచ్చితంగా ఇన్నే వసూలు చేసుకుని పోయిందే కావాలి. నీ మీద నిందలేదు అక్క, ఆడ కూర్చుంటే. ఎట్లా అన్నారు నిన్ను? అంటే మనం ముగ్గురమే మెల్లగా ఏందనే నిజం తెలుసుకొని పైసలు పట్టుకుని పోదాం. ఓ మదనక్క ఏం చేస్తాను? పిట్టలు కొడతాన్నావా? పిట్టెల కాదు పిశాసులను కొడతాన్నా. ఏ కాలమైనా మీకోసం చూడబట్టి ఎప్పుడే వినాయకుని పెట్టుడు. అదో పైసలు పట్టుకొని అటు వేయింది, మీరు ఇప్పుడు వచ్చినారు. ఓ అప్పుడే వచ్చినావమ్మా, మళ్ళకింటికి వస్తే తాళం వేసి ఉంది. మన దగ్గరికి నచ్చిందేమోనని వచ్చినావు. గదేడొచ్చిందే దాని దొంగలు ఓడవా? అప్పటి సంధి నేను ఎదురు చూస్తాన్నా. మళ్ళీ రాలేదా? అబ్బా ముసలి పైసలు అన్ని పట్టుకొని పోయింది. పో రే ఆగురా, నిజంగానే రాలే మళ్ళకిటు? అవు బిడ్డ నిజంగానే. అది పైసలు పట్టుకొని పోతే మరి వినాయకుని ఎట్లా పెట్టుడమ్మా? నన్ను అడుగుతా నేనేం చేయాలనే? ఆ పైసలు ఒక్క పైసనా రెండు పైసలా నేను జాగా పెట్టడానికి? ఒక్కసారి వారి మళ్ళీ ఒకసారి చూద్దాం వాళ్ళ ఇంటికాడ. పోయింది మళ్ళీ పైసలు, ఉన్న పైసలు మొత్తం జాగ్రత్త పైసలు అన్ని పట్టుకుని పోయింది. మంచిగా ఉందా? నేను నిందలేసి పట్టుకొని పోయింది. ఏమన్నా ఉంటది కావచ్చు ఏ మూల కన్నా. పారి పారి అగో ఈ కుక్కల కొడుకు మళ్ళీ వస్తాను, మళ్ళీ ఏమో పట్టుకొని వస్తాను.
అలా వినాయకుని పెట్టాలి పా. అది పక్కన పోయింది మనకు ఇప్పుడు వినాయకుని పెట్టడానికి టైం లేదు, పైసలు లేవు, మనం ఏం చేద్దాం పారి ఫస్ట్. అదే పంపవచ్చు నాకు తెలుసు. శ్రావణ కొట్టిన కొబ్బరికాయలు అన్ని బూజు ఎక్కబట్టే. కొబ్బరి కుడకలకు చక్కెర, చక్కెరమ్మ చక్కెర, కొబ్బరి కుడకలకు చక్కెర, ఈ చక్కెర కాడదని అత్తలేడు వేద్దామంటే. చక్కెరమ్మ చక్కెర, కొబ్బరి కుడకలకు చక్కెర. ఆగో ఇంక నూరేళ్ళు రానే వచ్చిండు. ఈ కుడుకలన్నానికి వారెత్తే చక్కెర అన్న వస్తుంది. చక్కెరమ్మ చక్కెర, కొబ్బరి కుడకలకు చక్కెర, చక్కెరమ్మ చక్కెర, కొబ్బరి కుడకలకు చక్కెర. అబ్బగాడిది నువ్వేనా రా? నిన్నేమంటివిగా రాగు రాగు నీ సంగతి చెప్తా. గాది కొడుక ఆగురా, గాది కొడుక ఆగు. ఆగు. ఓ గాది కొడుక ఆగురా, ఆగు. ఆగు. ఓ గాది కొడుక ఆగురా, ఆగు. ఆగు. ఆగమ్మాగేయాలి సంగతి చూస్తా. అట్లా 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 అట్లా. అరే మీరు నన్ను కాపాడాలి అనుకో, తెలుసుగా అన్ని రికార్డ్ చేసి పెట్టిన మైక్ వినిపిస్తా. ఆగక్క, నేనెందుకు కొడతాను అక్క? నాది నసనట్రా, నిన్న నన్ను ఎక్కిరించుకుంటూ ఉరికిండు. ఈ సంగతి ఇలా చెప్పనే చెప్తా. ఆగు బిడ్డ ఆగు ఆగు. ఇవాళ ఇన్ని దన్నది నేనే ఇడిచి పెడతా, గీ పట్టుకో అక్క. ఆగక్క, మీ సారీ చెప్పిస్తాం. ఆగు ఏమన్నా ఆగరా నువ్వు. మీ ముఖం చూసి ఇడిచి పెడతా, లేకపోతే ఇన్ని ఇయ్యాలా. ఇన్నరుగా ముచ్చట మా ముఖాలు చూసి ఇడిచి పెట్టిందట. మొబైల్ తక్కువ అంచనా వేయద్దు. అబ్బో మిమ్మల్ని తక్కువ అంచనా వేస్తది. మరి ఏమత్తది? పెండ తట్టలేసుకుని దొంగతనం చేసి వస్తుందా? ఓ గాడిది పెండ తట్టలేసుకుంటే కూడా దొంగతనమేనారా? దొంగతనం అంటే గా మల్లక్క పైసలన్నీ ఎత్తుకపోయారు కదా అని అంటారు దొంగతనం అని. ఓ అమ్మ మల్లక్కంటే మన వాడకట్టు మల్లక్కనా? అవునరా గామనే. ఆమె పెద్ద బట్టల బ్యాగ్ పట్టుకొని మబ్బుల బస్కెట్ పోతాందిగా. ఓ అక్క, మీ ఊళ్ళో మబ్బులలో పోయే బస్సు చూడరా, అది ఎట్లుంటది? ఆగు రాగు, నువ్వు మబ్బులలో పోయే బస్సు ఎప్పుడు చూడలేదా? నువ్వైతే నా చేతికి దొరకు, నేను చూపెడతా. ఆగురా గాడిది, మల్లక్క బస్ ఎక్కిపోంగ నువ్వు చూసినా బిడ్డ? చూసినమ్మా, పొద్దుగాల మామను బస్సు ఎక్కియడానికి అయినప్పుడు మల్లక్క కూడా బస్సు ఎక్కింది పెద్ద బ్యాగ్ పట్టుకొని. మబ్బుల బస్ కైనా అక్క? అగా చూడించాము, ఇన్నొకసారి మరిస్తేనే ఇంటాడు. మీరు ఇడుగురు. ఏ ఆగురా నువ్వు ఒకనివి చెల్లె. నా ముసల్లా నెంబడి ఎవరన్నా బస్ ఎక్కంగా చూసినావా? ఎవరు పోలే, ఒక్కతే పోయింది. అయిపోయా, ఉన్న పైసలు అన్ని పట్టుకొని పోయింది పో. ఇప్పుడు వినాయకుని ఎట్ట తెచ్చుడు? ఆగుర్రా ఓ బుడ్డేతులు పైసలు దాన్ని మేము ఎడితే తిన్నదాకా మీరు ఎడతారా? అవకి చిన్న బాబు ఎటో వచ్చిండుగా. ఏం లేదు చిన్న బాబు, నిన్న మన వాడకు వినాయక చంద వసూలు చేసిర్రుగా. ఆ పైసలు పట్టుకొని మళ్ళా కేటో బస్ పోయింది నడిచినావు. ఇట్లా చేస్తుంది అనుకోలేదు బిడ్డ. ఎప్పుడు నువ్వే వినాయకుని తెస్తావు కాదు బిడ్డ, ఈసారి కూడా నువ్వే తీసుకురా. బాంచని నీకు పుణ్యం ఉంటుంది. అవును బాబాయ్, ఎప్పుడు నువ్వే కొనిస్తావు కదా, ఈసారి కూడా నువ్వే కొని. లేకపోతే మన వాడ కట్టుకున్న వాళ్ళందరూ ఇచ్చేది ఇస్తారు. ఎట్లా చేసి నువ్వే ఇచ్చేది కాపాడాలి. తర్వాత ఆ ముసలాన్ని దొరక తెచ్చినాక నీ పైసలు నీకు ఇస్తేనే బాబాయ్. ఇప్పుడైతే కొని బాబాయ్. సరే మరి కొనిచ్చిన ఊరికి వద్దు. సరే బాబాయ్, ఇగో మీరు పోయి అన్ని రెడీ చేసుకోరి, మేము పోయి వినాయకుడు కొనుక్కొస్తాం. ఇటు అక్క రెడీగా అయ్యిరా పోర్రి, వినాయకుని కడుకోయేద్దాం. మీరు రాన్రా. గన గన గజ్జలు గణనాద నువ్వు గౌరీ కుమారుడవు గణనాద. శివ శివ మూర్తివి గణనాద నువ్వు శివుడి కుమారుడవు గణనాద.
అరే మనం వినాయకుని కండువ తీయకముందే లైటింగ్ సెట్ చేయాలరా. వేరే లెవెల్ సెడి. ఓం గణానాన్వా గణపతిగుం అవామహే కవిం కవీనాముపవస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సేదసాదనం శ్రీ మహాగణాధిపతిదేవతాభ్యో నమః. వరసిద్ధి వినాయకాయ నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాంజలిం సమర్పయామి. వేదోక్తం పరిపూర్ణత ఆశ్రమస్సు సకలారాధనం సర్చితమస్సు. పూజా కార్యక్రమం పూర్తయింది. కొబ్బరికాయ కొట్టుకొని ప్రసాదం పంచుకోండి. మీరు కూడా అందరు తీసుకోండి. నేను వెళ్తున్నాను. అమ్మయ్యా వినాయకుడిని అయితే నిలబెట్టినవురా. తమ్మి బండి తెచ్చినారా? తెచ్చినా తెచ్చినా. అమ్మా నేను పోతున్నా, చక్కెర అమ్ముకోవాలి. నిన్న రాయి ముగ్గ అమ్మింటి ఇలా చక్కెర అమ్ముతాండి. ఈయన పని మంచిగుందే బుజ్జి. ఇంకా రేపేం అమ్ముతాడు? ఆంతోటి ఉంది నాకు పెద్ద గోస. ఇగో ఇది జరిగింది అసలు విషయం. ఇదంతా తెలియకుండా మాట్లాడతారు. మీ మొక్కలకు ఒక దొంగతనం చేయించిందని చేసిల్లారు. మీకు ఏ సాధ కానీ అక్కడ డీజే పెట్టిరట ఎవరు చంపాలి. ఏం మనుషులరా మీరు? గిందుకు దేవుని కొని వాళ్ళది మీరు. రే దేవుని గురించినందుకు నా విలువ కాపాడరా. 8 రోజులు పూజించి 9 రోజులు ఏం పుట్టింది మీకు? దేవుని పెట్టేందుకు మంచిగా పూజించాలా. ఈ తాగుడు తినుడు కాదు, మంచిగా పూజించాలి, మంచిగా పంపించాలి, మంచిగా చేయాలి. ఒకటి కింద పోరబట్టే, ఒకటి ఎగరబట్టే, ఒకటి తాగబట్టే, ఒకటి తునకబట్టే. ఇదే అదే మీ పద్ధతి. అలా కప్పుడు ఆ తపలు తీసుకురాపో, భజన తీసుకొని దేవుని తీసుకొని పోదాం. పో సరే బాబు తీసుకొస్తా. నువ్వురా. హాయ్ ఫ్రెండ్స్, గంట కొట్టు. వెల్కమ్ టు పొన్నం ప్రొడక్షన్. మొన్న వినాయకుంది ఫస్ట్ వీడియో వచ్చింది కదా, ఇది పార్ట్ 2. ఇది కూడా చాలా బాగుంటది. దానికన్నా హై ఎక్స్పెక్టేషన్ తోటి తీస్తున్నాం. కంపల్సరీ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయరు, లైక్ చేయరు, షేర్ చేయరు. అలాగే గంట ఉంటది,
గంట కొట్టు